హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక హై ప్రోటీన్ రైస్ రెసిపీతో వచ్చేసా. లంచ్ బాక్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కవనివ్వండి, లంచ్లో కవనివ్వండి, ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా చాలా ఈజీ చేయడం కూడా. సో దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఒక 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుని ఇలాగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక రఫ్గా చాప్ చేసిన ఆనియన్ వేసుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం చక్కగా ఫ్రై అయ్యే వరకు కొంచెం కలుపుతూ ఫ్రై చేసుకోండి. చేయడం చాలా ఈజీ, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. కుక్డ్ రైస్ రెడీగా ఉంటే నైట్ రైస్ ఉన్నా, లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా, లైక్ ఫ్రెష్గా వండుకున్న రైస్ అయినా దేంతో అయినా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగాక ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా చూపించినట్టు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయ్యాక నేను ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, వాటిని ఒక గుప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఫ్రెష్గా దొరికే గ్రీన్ పీస్ని సీజన్లో ఒలుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను అన్నమాట. వాటిని అలాగా రెసిపీస్లో యాడ్ చేసుకుంటూ ఉంటాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి గ్రీన్ పీస్కి. సో అలా ఒక్క నిమిషం ఫ్రై అయ్యిందంటే బాగుంటుందన్నమాట. అలా చక్కగా ఫ్రై అయ్యాక మనం ఇప్పుడు చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుని చక్కగా ఇది కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా అలా కలుపుతూ ఉంటే ఫ్రై అయిపోతుంది. ఆయిల్ సపరేట్ అయితే మనకి చక్కగా వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను అంతే. మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. నాకు ఆ మాత్రం సరిపోతుంది. సో చూసారా చక్కగా ఫ్రై అవుతుంది కదా. అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ఒక 100 గ్రామ్స్ పన్నీర్ వేసేసుకున్న. నేను ఇది ఇద్దరికి చేస్తున్నాను. సో దీన్ని కూడా చక్కగా అలా కలిపేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్కి పెడితే పక్కా మీ లంచ్ బాక్స్ ఎంటీగా వస్తుంది ఇంటికి. మంచి హై ప్రోటీన్ రైస్ ఐటమ్ అని చెప్పొచ్చు. చూసారా చక్కగా ఒక్క నిమిషం అలా కలుపుకుంటే మనకి పన్నీర్ కూడా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కుక్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ రైస్, వైట్ రైస్ ఏదైనా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుంటే ఒక 1-2 మినిట్స్ కొంచెం అలా కలిపేసుకున్నాక కూడా 1-2 మినిట్స్ వేడి చేస్తే చక్కగా రైస్కి కూడా ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి అన్నమాట. మీరు పైన కావాలంటే కొత్తిమీర గట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇంక నేను వెయ్యట్లేదు ఇక్కడ ఏమి. సో అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా మన రైస్ ఐటమ్ రెడీ అయిపోయిందో. దీన్ని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరి ఎన్నో రెసిపీస్తో మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.